అంటే నెట్వర్క్ మార్కెటింగ్లో వచ్చిన తర్వాత చేసే మిస్టేక్ 100% ఇంకొకరి మీద డిపెండ్ అవుతూ ఉంటాం. ఆ డిపెండెన్సీని మన కింద డౌన్లైన్కి నేర్పిస్తూ ఉంటాం. జనరల్గా ఇది ఎనీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ బేస్ అయింది టైం కాంపౌండింగ్ అనే ప్రిన్సిపల్ మీద. సో మనం ఏదైతే టైం పెడుతున్నామో అక్కడ ఏదైతే నేర్చుకున్నామో మీకు తెలిసిన ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ పాయింట్, అది రిజిస్ట్రేషనే కావచ్చు, అప్లికేషన్ ఓపెన్ చేయడమే కావచ్చు, లేదంటే పేమెంట్ చేయడమే కావచ్చు, అది ఏదైనా కానీ సరే ఎంత త్వరగా మీరు కింద వాడికి నేర్పిస్తారో అది మీకు ఫాస్ట్గా డూప్లికేట్ అవుతుంది. అలాగని చేయలేదు అని అంటే ప్రతి ఒక్క పని డిలే అవుతూనే ఉంటుంది. సో మీకు వచ్చిన పని మీకు 10 మందికి నేర్పించారు, వాడికి కూడా నేర్పించమని చెప్పారు అనుకోండి, ఏమవుతుంది? స్పీడ్గా కాంపౌండ్ అవుతుంది, ఫాస్ట్గా ముందుకు వెళ్తుంది. సో డైరెక్ట్ సెల్లింగ్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అది ఉండాలి. రెండోది అప్లైన్ చేయి వదిలిపెట్టాలి, డౌన్లైన్ని కూడా రైట్ టైంలో వదలడం కూడా రావాలి. అది వదలాలి అంటే ముందు మీరు వాడికి నేర్పించుండాలి. మీ దగ్గర ఏ నాలెడ్జ్ అయినా ఉండనివ్వండి, ఆ పర్టికులర్ అంశం మీద. ఇప్పుడు నాకు రిజిస్ట్రేషనే చేస్తున్నాను, రిజిస్ట్రేషన్ నాకు వచ్చేసింది, 100% వచ్చింది. ఇప్పుడు ఆ విషయం కింద వాడికి నేర్పించి ఉండాలి. అట్లీస్ట్ మీ డైరెక్ట్ ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే నేర్పించి ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? అతని కింద వచ్చిన ఎంతమంది అయినా కానీ సరే వాళ్ళని హ్యాండిల్ చేస్తాడు. సో హ్యాండిల్ చేస్తుంటే తనకు కూడా ఆ లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి. లేకపోతే ఇంకెట్లా? ప్రతిదీ కూడా మనం అప్లైన్తో వింటున్నాం, అప్లైన్ చెప్తున్నాడు, అప్లైన్ చేస్తాడులే, అప్లైన్ కోసం చేసుకుంటాడు, ఎవరి కోసం చేసుకుంటాడు, నేను చేస్తే అప్లైన్ ఫ్యామిలీ బోనస్ వస్తుంది, లేదా ఇంకేదో బోనస్ వస్తుంది. అది రైట్ కాదు. మీరు బిజినెస్ తీసుకున్నారు, అట్ ద సేమ్ టైం డౌన్లైన్కి నేర్పించారు, నేర్పించి అతను రైట్ టైంలో వదలటం కూడా రావాలి. 24/7 డౌన్లైన్కి సర్వీస్ ఇవ్వద్దు కూడా. కొన్నిసార్లు ఆయన లాస్ అయినా పర్వాలేదు, నేర్చుకుంటాడు. లేకపోతే ఏమైతే డిపెండెన్సీ పెరిగిపోతుంది. నేను ఎన్నోసార్లు కంపెనీకి మనం మాట్లాడుకునేది, మీరు ఓన్గా వెళ్ళండి అనే చెప్తున్నారు. రండి, మీరు స్టార్ట్ చేయండి. ఒకటేసారి పెద్దగా బంచ్గా వెళ్ళాలని రూల్ ఏం లేదు. 5 10 మంది ఇద్దరు ఎట్లా అయినా సరే స్టార్ట్ చేయండి. ప్లాన్ దగ్గర కూడా అంతే. ఇప్పుడు నేను మా ప్లాన్ ఎవరైతే స్టార్ట్ చేసినామో మాకెవరు తెలియదు కదా, కంపెనీ తెలియదు, ప్రోడక్ట్ తెలియదు, టెస్టిమోనీస్ లేవు, అసలు ఏ ప్రోడక్ట్ ఎంత అమ్ముతారో కూడా తెలియదు, టీవీ కూడా తెలియదు. సో అట్లా స్టార్ట్ చేసాము. మరి ఇవాళ అంత స్పీడ్గా ఎందుకు గ్రో అయ్యాం? మేము ఎవరి మీద డిపెండ్ కాలేదు కాబట్టి. అదే మేము మా అప్లైన్ అహ్మదాబాద్ నుంచి వస్తాడులే, ఆయన వచ్చి ప్లాన్ చెప్తాడులే అని అంటే మీరు ఎవరు కూడా ఇవాళ బిజినెస్లో ఉండేవాళ్ళు, ఎందుకంటే మేమే చేసేవాళ్ళం కాదు. సో ఫాస్ట్గా మేము ముందుకు వెళ్ళాలి అని అంటే కింద వాళ్ళకి నేర్పించండి, అట్ ద సేమ్ టైం అతన్ని వదిలేసి వెనక నుంచి కాపాడాలి కూడా. అట్లా అని మనం అంటే కంప్లీట్గా వదిలేసి నీ పని నువ్వు చేసుకోవాలి అనేది పాయింట్ కాదు ఇక్కడ. మనం నేర్పించాము, మానిటర్ చేయండి ఏం చేస్తున్నాడు, రెగ్యులర్గా డౌన్లైన్తో మాట్లాడాలి. పిక్ చేసుకోండి కొంతమంది, ఒక 10-15 మెంబర్స్ మీ టీం ఉన్నారు అనుకున్న 2-3 పిక్ చేసుకోండి. అతను నిలబడుతున్నాడు, అతను అన్ని చేస్తున్నాడా లేదా, చేయగలుగుతున్నాడా లేదా, నేర్పించేసినాము, తర్వాత వదిలిపెట్టాడు. ఆ తర్వాత అతన్ని డౌన్లైన్ని అటాచ్ చేసి ముందుకు పంపించండి, మళ్ళీ మానిటర్ చేయండి. ఒక 2-3 లేయర్స్ మీరు కిందకి వెళ్ళినారంటే పైన 2-3 లీడర్స్ వచ్చేసి ఉంటారు. అప్పుడు ఏమైంది? మీ పని ఈజీ అయింది. ఒకరు రిజిస్ట్రేషన్ చేసే దగ్గర 10 మంది రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, ఒకరు బ్యాంక్ పేమెంట్ చేసే 10 మంది చేస్తున్నారు. ఇన్ కేస్ ఎవరికైనా ఇబ్బంది ఉన్నా కానీ మిగతా వాళ్ళతో వెంటనే పని చేయించవచ్చు. మన 1 మినిట్ కూడా ఇది ఎప్పుడు తెలుస్తుంది అంటే, మీకు ఏదైనా మ్యాచింగ్ ఉంది రైట్, ఏదైనా సీలింగ్ వెళ్తుంది, నైట్ 11:58 లోపల మనం పేమెంట్ చేయాలి, ఒక వ్యక్తే చేస్తున్నాడు, అతని మొబైల్ ఛార్జింగ్ అవ్వడమో లేదంటే సిగ్నల్ లేకపోవడం ఏదైనా మిస్టేక్ జరిగితే ఎంతమంది ఎఫెక్ట్ అవుతారు అక్కడ? సో మంది ఈజీగా తీసుకునే బిజినెస్ కాదు. నెక్స్ట్ డే పొద్దున డౌన్లైన్ అడుగుతాడు, నీ స్వార్థం కోసం నాది ఐడి వేయలేదు కదా అంటాడు, ఎందుకంటే అతను 5,000 మిస్ అయి ఉంటుంది. సో ఇటువంటి మేజర్గా వస్తాయి కాబట్టి కొంతమంది నేర్చుకొని ఉండాలి. నాకు తెలిసి అందరి దగ్గర నాలెడ్జ్ ఉండాలి, అందరి దగ్గర ఉండాలి. అప్పుడు ఎక్కడ మిస్టేక్ జరిగే ఛాన్స్ ఉండదు. మనమే పట్టుకోవాలి. ఇప్పుడు నేను ఈసారికి నేర్పించలేదు, ఇతని కింద 100 మంది ఉన్నారు, ఆయన బిజినెస్ చేస్తున్నప్పుడు నేను ఆ టీం మొత్తం పట్టుకొని ఉన్నా. నాకు నచ్చినప్పుడు వేస్తా, నాకు నచ్చినప్పుడు వేయను, ఎందుకంటే నాకు ఇంకో సైడ్ ఉంటుంది. నాకు ఒక స్వార్థం డెవలప్ అయిపోతుంది నేను నేర్పించకపోతే. అదే నేను నేర్పించేస్తా, నేను ఆగు అంటే ఆపుతాడా? ఆయన ఫ్యామిలీ బోనస్ కోసం చేసుకుని ఆయన 2 నెట్ వేసేసుకుంటాడు. సో అప్పుడు ఏమైంది? నా ప్రమేయం లేకుండా వితౌట్ మై ఇంటర్వెన్షన్ నాకు బిజినెస్ వస్తుంది. మనం నెట్వర్క్ మార్కెటింగ్లోకి వచ్చింది కూడా అందుకే, మీకు నేర్చుకున్నది కూడా అదే. ఇంతకుముందు ఏ కంపెనీస్ అయినా కానివ్వండి, ఇప్పుడు ఇదైనా కానివ్వండి, మీ ప్రమేయం లేకుండా వ్యాపారం ఎప్పుడైతే జరుగుతుందో అది సక్సెస్ఫుల్ బిజినెస్. సింపుల్ సార్. మీరు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్లాన్ చెప్పారు రైట్, వాడిని ఫాలోఅప్ చేశారు, ప్రోడక్ట్ ఇచ్చారు, ఇవన్నీ చేసిన తర్వాత 5,000 వచ్చినాయి, వెరీ గుడ్ కదా. ఇవన్నీ మీరు ఏం చేయలేదు, ఆయన కానీ 5,000 వచ్చినాయి. అప్పుడు
మనకు అది కావాలి. ఇది ఎప్పుడు వస్తుంది? ఓన్లీ వెన్ మీరు కింద వాడికి నేర్పించి ఉంటే. మీరు లెఫ్ట్ ఒక ఇద్దరికి నేర్పించారు, రైట్ ఒక ఇద్దరికి నేర్పించారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు, మీకు కమిషన్ వచ్చింది, హ్యాపీ కదా. ఈవెన్ ఫోన్ కూడా చేయకుండా మీకు బిజినెస్ వస్తే దాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. లేకపోతే ఇది లేబర్ వర్క్. ఇది మీరే ప్లాన్ చెప్పి, మీరే డెమో ఇచ్చి, మీరే సర్వీస్ ఇచ్చి, మీరే వాళ్ళ బ్యాంక్ పేమెంట్ చేసి, మిస్టేక్స్ని ఎర్రర్ని మీరు ఫాలోఅప్ చేసి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫాలోఅప్ చేసుకుంటూ కూర్చుంటే డౌన్ లైన్ ఏమనుకుంటాడు? ఫాలోఅప్ చేయడానికి ఒకటి ఉన్నాడు కదా, మనకి ప్రతిరోజు వస్తున్నాయి పైసలు, అతనే చేసుకుంటాడు లేను అని నేర్చుకోవడం. డూప్లికేట్ కాదు. సో కాంపౌండింగ్ జరగాలి, డబ్బులు కాంపౌండింగ్ మెథడ్లో రావాలి, టైం కూడా మీది కాంపౌండ్ కావాలి, టీం కూడా కాంపౌండింగ్ స్పీడ్ మల్టిప్లై కావాలి, లీడర్స్ బిల్డ్ చేయాలి. నేను ఒకరిని తయారు చేసిన ఆయన ఇంకో నలుగురిని తయారు చేసుకుంటాడు. సో నా కింద 5 అయ్యారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ సైడ్ అదే ఉండాలి. అండ్ రెండోది, మన కాన్సెప్ట్లో అట్లీస్ట్ నా గ్రూప్లో పవర్ లైక్ కాన్సెప్ట్ లేదు. మీ దగ్గరకు వచ్చి ఎవరైనా మీకు అనిపించవచ్చు ఈయన వేరే గ్రూప్లో మంచి లీడరు, సో ఆయన తెచ్చుకుంటే మాత్రం నాకు సూపర్గా పనిచేస్తుంది, సో ఆయన కింద 1000 మంది ఉన్నారు లేదా 2000 మంది ఉన్నారు అంటే ఆయన దగ్గర పోయి మాట్లాడగానే ఏమంటాడు? నాకు ఒక సైడ్ ఇస్తా. బైనరీ అనగానే ఒక బూత్ ఏం మాట్లాడతాడు అని అంటే, నాకు ఒక సైడ్ నువ్వు చూసుకుంటావు అని అంటాడు. అట్లాంటి వాళ్ళు లిటరల్ అక్కడే వదిలేసారండి. వద్దు మనకి. అంత పెద్ద క్యాన్సర్ కంటే ఇంకా డేంజర్ అది. ఎందుకని? అతను పాడు కావడమే కాకుండా కింద వాడిని కూడా పాడు చేస్తాడు. అదే చెప్తాడు. సో అక్కడ ఏమవుతుంది అంటే మీకు అతని వల్ల మెంటల్ డిస్టర్బ్ అవడం తప్ప ఇంకేముండదు.